ద్వారా దేవునిని కొంత సమయం స్తుతిద్దాం. దయచేసి అందరు నిలబడితే దేవునికి ఒకసారి మనం అందరం స్తుతిద్దాము. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నారు కాబట్టి మన స్తుతి ఆరాధన ఆయనకి మహిమకరంగా ఉండునట్లు మనమందరం మన స్వరాలెత్తి దేవుని మహింపరుద్దాము. గతిన వారమంతా మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి నేను లాస్ట్ వీక్ కొంచెం అనారోగ్య స్థితిలో ఉన్న నన్ను సజీవ లెక్కలో నిలబెట్టి ఆయన సన్నిధికి నన్ను నడిపించి ఈ విధంగా స్తుతించుకొనుటకు నాకు ఇచ్చిన అవకాశానికి ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలని సజీవ లెక్కలో సమయానికి మీ ఆలయానికి నడిపించిన ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే తండ్రి, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప మేలులో మనకు చేసే పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. దేవుడు మనకు తోడుంటే మనకు భయం ఉండదు, దిగులుండదు. మన కష్టాల్లో, మన బాధల్లో, వ్యాధుల్లో మనకు తండ్రిగా మనకు తోడుగా ఉండి నడిపించిన ఆయన్ని స్వరాలెత్తి నీవు నా తోడుండగా అన్న పాటను పాడుకుందాం. అందరూ మీ స్వరాలెత్తి పాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరు దయచేసి చప్పట్లు కొట్టండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా
రక్షణనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యము అన్న దేవా నేనే మార్గము అన్న దేవా నేనే సత్యము అన్న దేవా నేనే మార్గము అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం కలుగునుగాక. నిజం కదా, భయపడకు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని మనకు ధైర్యం ఇస్తున్నాడు. అంత గొప్ప తండ్రి, ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు. అందుని బట్టి ఆ దేవత దేవునికి స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటూ మనం పాపనై ఉండగా మన పాపాలన్నిటిని ఆయన మీద మోసి మనకు రక్షణ ఇచ్చాడు. మన అతిక్రమాలన్నిటినీ క్షమించాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, మనము పాపులము. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత పాపి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన ఆయన త్రోసివేయడు. ఎడతెగక ప్రార్థించమన్నాడు, విసుకక ప్రార్థించమన్నాడు. నిజంగా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు తప్పక ఆలకిస్తాడు. మన సంఘ ప్రార్థనలు ఎన్నో దేవుడు ఆలకించి మన బిడ్డల్ని సజీవులు సాక్షులుగా నిలబెట్టాడు. మన ప్రార్థనలు ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు. కాబట్టి సంఘంగా మనమందరం కూడి ప్రార్థించుటకు దేవుడు మన స్తుతి ఆరాధనని స్తుతించేదాన్ని నామని ఈ పాట పాడుకుంటూ మనం దేవుని మహిమపరుద్దాము. స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుక్షణం కాపాడినావు కృపని చూపించినావు దయతో కాపాడినావు కృపని చూపించినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు
శరణం నీవే నాకు మార్గం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించేగా నీ నామం దేవా అనుదినం స్తుతించేగా నీ నామం దేవా అనుక్షణం దేవా అనుదినం దేవా అనుక్షణం. హల్లెలూయా. పడుకొని ఉండగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా అలాగనే నిలబడి ఉండండి. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాము. ఆరాధనలోనైనా ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో నడిపించిన నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపును అభిషేకమును వాక్యోపదేశకునిగా నాకు దయచేయమని వేడుకుంటూ నా సమస్త ఉనికిని నా నోటి మాటలను నా బోధను సమస్తమును నాయన నీ చేతుల్లోకి తీసుకుని నీ ఆత్మానుసారముగా నడిపించమని నా దయ్యున్నది నేనేది మాట్లాడక నీ యొక్క మాటలు నేను చెప్పగలిగినట్లుగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ సేవకునిగా నన్ను వాడుకొని నీ ఆత్మ ద్వారానైనా నీ యొక్క సంఘములో నీ కార్యములు జరిపించుకొని కూడి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని దీవించి పంపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను.